కార్తీక మాసం ప్రారంభానికల్లా దైదబిలం ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. దైదబిలం ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎరపతినేని హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ఆనం కందుల దుర్గేష్ వచ్చే నెలలో దేవాలయాన్ని పరిశీలించబోతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దైదబిలం అభివృద్ధికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, కానీ ఈ ఆలయం పక్కనే ఉన్న కృష్ణా నది మీదుగా అక్రమ మద్యం తెచ్చి వ్యాపారం చేశారని మండిపడ్డారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుముహూర్తకాలే సూర్యాధీనాన్ నవానాం గ్రహాణాం అదేవిధంగా గురజాలు చూస్తే అది కూడా పుష్కర కేంద్రంలో తీసుకొచ్చాం. అలాగే బస్ స్టాండ్ సెంటర్లో వర్షం కురిస్తే ఏ విధంగా మరి బురద ఉండేదో మనం చూసాం. దాన్ని అక్కడ సీసీ రోడ్డు వేసి ఈరోజు బ్రహ్మాండంగా నేషనల్ హైవే లాగా చేసింది మన ప్రభుత్వం 16లో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆర్డీఓ ఆఫీసు మనం కట్టాం, హాస్పిటల్ మనం కట్టాం, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ మనం కట్టాం, ఐసిడిఎస్ ఆఫీసు మనం కట్టాం, అగ్రికల్చర్ ఆఫీసు మనం కట్టాం. గురజాల మొత్తం 20 కోట్లతోని సీసీ రోడ్లు మనం వేసాం. 1924 మధ్య మనం చూస్తే ఇక్కడ ఈ టెంపుల్కి ₹100 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. కనీసం శివరాత్రి వచ్చినా కానీ, కార్తీక మాసం వచ్చినా కానీ మహిళలు వాడుకోవడానికి టాయిలెట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ కూడా వాళ్ళు నిధులు కేటాయించలేదు. దీన్ని మాత్రం ఈ శైవ క్షేత్రాన్ని తెలంగాణ నుంచి లెక్కలో తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి మాత్రం ఉపయోగించుకుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే అందరూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం ఈ రివర్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా అది మంత్రులు వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా డిస్కస్ చేసి దాన్ని కూడా ఫారెస్ట్ ల్యాండ్ని కూడా డీఫారెస్ట్ ల్యాండ్ చేసి దాన్ని కూడా వచ్చే పుష్కరాలు మనమే చేశాం. మరలా పుష్కరాలు మన టైంలోనే వస్తున్నాయి. అందుకే భగవంతుడు కూడా పుణ్యాత్ములకి అవకాశం ఇస్తారు, పాపాత్ములకి అవకాశం ఇవ్వడానికి కొంత అవకాశం